రే శ్యాము, ఈ దెబ్బకి టిమ్ము కూడా అయిపోవాలరా. బాలే అంత లేదు చూడరా 6. ఎయిరా. అబ్బా ఓకే ఓకే. ఈసారి చూడరా. ఎల్రా. జానీ ఒక నిమిషం మళ్ళీ చేస్తాను, ఉంటాను. మీరు ఆడుతున్నాడు, నేను వస్తాను. ప్రెస్ట్ లెట్ జానీ. రెస్ట్ లేడన్నా. ఏంటి బిజీగా ఉన్నట్టున్నావు? బిజీ ఏం లేదన్నా, రా అన్న మాట్లాడుకుందాం. ఏంటి క్రికెట్ అంటే ఇష్టమా? చాలా. సెలవు వస్తే గ్రౌండ్లోనే ఉంటాను. టీవీలో మ్యాచ్లు వస్తే చూస్తుంటావా? కాలేజ్ మానేసాను, చూస్తానన్నా. నువ్వు క్రిస్టియన్ కదా, ఇలా ఆటలు ఆడొచ్చా ఆడకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా? దీంట్లో ఆలోచించడానికి ఏముందన్నా, జస్ట్ ఫర్ ఎక్సర్సైజ్. అయినా ఎక్సర్సైజ్ చేయడంలో తప్పే ఉంది. జానీ, డిస్కవర్, ఇన్వెంట్, ఫైండ్ ఈ 3 పదాలు ఒకటేనా? ఒకలాంటివే కానీ ఒకటి కాదు. జిమ్, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ 3 ఒకటేనంటావా? జానీ, ఎక్సర్సైజ్ శరీరారోగ్యం కొంతవరకు సహాయపడుతుంది. వాకింగ్, జాగింగ్ ఇలాంటి వ్యాయామంలోకి వస్తాయి, ఇందులో తప్పులేదు. జిమ్ అనేది మన శరీరాకృతిని ఆకర్షణీయంగా మార్చడానికి కారణం అవుతుంది. దానివలన మనకి గర్వం, మన వల్ల ఇతరులకి శోధన తప్ప వేరే ఏ ఉపయోగం ఉండదు. బైబిల్లో అల్లరితో కూడిన ఆటపాటలు అని ఒక మాట ఉంది కదా, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటంటావు? నువ్వు ఆడుతున్నావు, అల్లరి చేస్తున్నావు, ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు కావా? ఎవరో టైంపాస్కి ఎంటర్టైన్మెంట్కి దీన్ని కనిపెట్టారు. ఇంకొకరు డబ్బు కోసం, పేరు కోసం దీనిలో ఆడుతున్నారు. మరొకరు వ్యాపారం కోసం దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. మనం మాత్రం మన సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ఖర్చు పెట్టి చూస్తున్నాం, ఆడుతున్నాం. ఇదంతా లోక సంబంధమైంది. మనం తినే ఆహారం కలుషితమైంది కాబట్టి కొంచెం వ్యాయామం అవసరం అవ్వచ్చు, అంతేగాని ఆటలు అవసరం లేదు. సమయం దొరికితే బైబిల్ చదువుకో, దేవుని గురించి నేర్చుకో. చాలామంది క్రైస్తవులు తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా ధ్యానపూర్వకంగా బైబిల్ని చదవడం లేదు. అందుకే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. అన్యులు వీడియో గేమ్స్, ఇతర ఆటలు చూస్తూ ఆడుతూ టైంపాస్ చేస్తారు. నువ్వేం ఖాళీ కాదు టైంపాస్ చేయడానికి. బైబిల్ చదువు, ధ్యానపూర్వకంగా చదువు, వీలైనంత త్వరలో ఒకసారైనా పూర్తి చేయి. మానసిక ఉల్లాసం కోసం యోగాల మీద, ఆటల మీద ఆధారపడకు. అవేవి మనకు మనశ్శాంతిని ఇవ్వలేవు. మన ప్రభువే దాన్ని మనకు అనుగ్రహించగలడు.